సరిహద్దులు వాటి యొక్క సమస్యలు, అన్ని దేశాలతో ఏ రకంగా సమస్యలు ఉన్నాయనేది అయిపోయింది. ఆ తర్వాత మనకి జల సరిహద్దులు. భారతదేశానికి జల సరిహద్దులు ఉన్నాయా? 3 వైపులా జల సరిహద్దు ఉంది భారతదేశానికి. చూడండి ఒక్కసారి, ఇది మొత్తం కూడా 3 వైపులా జల సరిహద్దు ఉంది. ఇక్కడ చూస్తే ఇక్కడ అండమాన్ నికోబార్ దీవులు, ఇక్కడ చూస్తే ఇవి లక్షద్వీపులు, ఈ లక్షద్వీపులు, ఈ అండమాన్ నికోబార్ దీవులు. మరి వీటిని చూసినట్టయితే ఈ మొత్తం కూడా దీవులకు కూడా చుట్టూరు నీరు ఆవరించింది. మనం చూసినట్టయితే భారతదేశంలో మొత్తం కూడా 1600 కిలోమీటర్ల మేర భారతదేశం యొక్క దక్షిణ భాగం సముద్రంలోకి చొచ్చుకుపోయినట్టు మనం చూస్తాం. మరి అక్షాంశాల పరంగా చూసినట్టయితే, ఈ అక్షాంశాల పరంగా మనం చూసినట్టయితే 22వ అక్షాంశం వరకు కూడా భారతదేశం జలంలోకి చొచ్చుకుపోయింది, సముద్రంలోకి చొచ్చుకుపోయింది. ఆ తర్వాత మనం చూసినట్టయితే భారతదేశం మొత్తం ఎంత ప్రాంతం తీరరేఖను కలిగి ఉన్నదని చూసినట్టయితే ఇది భారతదేశం యొక్క మెయిన్ ల్యాండ్ అంటారు. ప్రధాన భూభాగం. మెయిన్ ల్యాండ్ అంటే ప్రధాన భూభాగం. ఈ ప్రధాన భూభాగంలో జస్ట్ 6000, చూడండి 6100 కిలోమీటర్లు తీరరేఖని భారతదేశం కలిగి ఉంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రధాన భూభాగం వరకు 6100 కిలోమీటర్ల మేర తీరరేఖ కలిగి ఉన్న భారతదేశం. మరి దీవులతో కలుపుకుంటే మొత్తం భారతదేశం యొక్క తీరరేఖ పొడవు 7516 కిలోమీటర్లు. ఈ డిఫరెన్స్ని మీరు ఖచ్చితంగా గమనించాలి. మెయిన్ ల్యాండ్ ఇంత, తర్వాత దీవులతో కలుపుకుంటే ఈ విధంగా పెరిగింది. ఈ రెండింటి వేరియేషన్ని మీరు గమనించాలి. సో ఇక్కడ మెయిన్ ల్యాండ్లో చూసినట్టయితే, ఇక్కడ దీవుల్లో చూసినట్టయితే అండమాన్ నికోబార్ దీవులు అతి ఎక్కువ తీరరేఖను కలిగి ఉన్నాయి. ఎంత కలిగి ఉన్నాయి అండమాన్ నికోబార్ దీవులు? 1206 కిలోమీటర్ల తీరరేఖను కలిగి ఉన్నాయి. మరి ఇక్కడ మనం మెయిన్ ల్యాండ్లో చూసినట్టయితే, మెయిన్ ల్యాండ్ చూస్తాం. మెయిన్ ల్యాండ్లో ఎన్ని రాష్ట్రాలు తీరరేఖను కలిగి ఉన్నాయి అని క్వశ్చన్ అడిగితే 9 రాష్ట్రాలు కలిగి ఉన్నాయి. మరి 9 రాష్ట్రాల్లో పశ్చిమంగా 5 రాష్ట్రాలు, చూడండి ఒక్కసారి, తూర్పుగా 4 రాష్ట్రాలు తీరరేఖని కలిగి ఉన్నాయి. చూడండి వరుసగా గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, ఈ 5 రాష్ట్రాలు పశ్చిమంగా కలిగి ఉన్నాయి. ఇటు చూస్తే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, ఈ 4 రాష్ట్రాలు తూర్పుగా తీరరేఖను కలిగి ఉన్నాయి. మొత్తం 9 రాష్ట్రాలు తీరరేఖని కలిగి ఉన్నాయి. మరి క్వశ్చన్ ఇది చదివితేనే సరిపోదు. వీటిలో భారతదేశంలో అతి ఎక్కువ తీరరేఖ కలిగిన రాజకీయ విభాగం అని అడిగితే ఏం పెట్టాలి? అండమాన్ నికోబార్ దీవులు పెట్టాలి. ఎందుకని? 1206 కిలోమీటర్ల వరకు తీరరేఖ కలిగి ఉంది. మరి సెకండ్ ఏమని పెట్టాలి? గుజరాత్ పెట్టాలి. ఇది 1154 కిలోమీటర్ల తీరరేఖ కలిగి ఉంది రెండవదిగా. మరి మూడవదిగా అతి ఎక్కువ తీరరేఖ ఏది కలిగి ఉంది? మన ఆంధ్రప్రదేశ్ కలిగి ఉంది. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం కలిగి ఉంది. ఇది ఎంత కలిగి ఉంది? 974 కిలోమీటర్ల తీరరేఖ కలిగి ఉంది. మరి నాలుగవదిగా తమిళనాడు 916 కిలోమీటర్ల తీరరేఖ కలిగి ఉంది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఒకటే, రాష్ట్రాలలో అతి ఎక్కువ తీరరేఖ కలిగిందంటే గుజరాత్ పెట్టాలి. అలా కాకుండా భారతదేశంలో ఏ రాజకీయ విభాగం అతి ఎక్కువ తీరరేఖ కలిగి ఉందంటే అండమాన్ నికోబార్ పెట్టాలి. ఇది చాలా ట్విస్ట్గా ఇస్తున్నాడు క్వశ్చన్. రాజకీయ విభాగం అడిగినప్పుడు అది, కేవలం రాష్ట్రాలు అడిగినప్పుడు గుజరాత్ అని పెట్టాలి. ఓకే, దీనిలో మనం చూసినట్టయితే భారతదేశంలో ఈ విధంగా జల సరిహద్దు ఉంది. మరి ఈ జల సరిహద్దులో
మనం గమనించినట్టయితే ఈ జల సరిహద్దు ఉన్న దేశాలు ఏమన్నా ఉన్నాయా భారతదేశానికి అంటే జల సరిహద్దు ఉన్న దేశాలు చాలా ఉన్నాయి భారతదేశానికి. దరిదాపులు చూద్దాం. ఇక్కడ ఈ ప్రాంతంలో మనకి మాల్దీవ్స్ ఉన్నాయి, జల సరిహద్దు ఉంది మనకి. మాల్దీవులో జల సరిహద్దు ఉంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటే, జల సరిహద్దు అంటే ఏంటి? ఏమీ లేదు, ఒక నీటి ఏదైతే రెండు దేశాల మధ్య ఉన్న నీటి భాగాన్ని మనం సరిహద్దుగా గుర్తించుకుంటున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ శ్రీలంకకి మనకి మధ్యలో ఈ జలం ఉంది కదా, మరి ఈ జల ప్రాంతాన్ని మనం సరిహద్దు అనుకుంటున్నాం. మరి శ్రీలంకకి మనకున్న జల సరిహద్దు ఏంటి? పాక్ జలసంధి. జలసంధి అంటే జలసంధి అంటే రెండు విశాలమైన జలభాగాలను కలుపుతూ ఏటిని కలుపుతుంది చెప్పండి? హిందూ మహాసముద్రాన్ని ఇటు బే ఆఫ్ బెంగాల్ని, బంగాళాఖాతాన్ని, హిందూ మహాసముద్రాన్ని కలుపుతూ రెండు భూభాగాలను విడదీసే జలభాగాన్ని మనం ఏమంటున్నాం? జలసంధి అంటున్నాం. అర్థమైందా? జలసంధి అంటే ఏంటంటే రెండు విశాలమైన జలభాగాలను కలుపుతూ రెండు భూభాగాలను విడదీసే జలభాగాన్ని, ఇది జలభాగమే కదా, జలభాగాన్ని జలసంధి అంటున్నాం. మరి వీటి రెండిటికి మధ్య ఉన్న మొన్న బార్డర్ ఏంది అంటే జలసంధి ఏంటంటే పాక్ జలసంధి అంటారు. పాక్ జలసంధి అంటారు. అదేవిధంగా అంటే జల సరిహద్దు ఏంది ఇక్కడ? పాక్ జలసంధి. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే మనకి మాల్దీవులు ఉన్నాయి. మన దేశానికి దక్షిణంగా మాల్దీవులు ఉన్నాయి. ఈ మాల్దీవులకి మనకి మధ్య ఉన్న జలసంధి అంటే సరిహద్దు ఏంటి? 8 డిగ్రీలుగా ప్యారలల్, 8 డిగ్రీ ప్యారలల్ అంటారు. ఏంటిది? 8 డిగ్రీ ప్యారలల్ అంటారు. అలా కాకుండా ఇక్కడ ఒక్కసారి చూడండి, ప్రపంచ పటాన్ని ఒక్కసారి మనం చూసినట్టయితే ఈ ప్రాంతంలో మనకి తైవాన్ ఉంటుంది. మరి ఈ ప్రాంతంలో మనం చూసినట్టయితే ఇక్కడ ఇండోనేషియా ఉంటుంది. ఇండోనేషియాకి మనకి మధ్య జల సరిహద్దుగా దేన్ని పెట్టుకున్నాం? గ్రేట్ ఛానల్గా పెట్టుకున్నాం. దేన్ని పెట్టుకున్నాం? గ్రేట్ ఛానల్గా పెట్టుకున్నాం. అలా కాకుండా ఇక్కడ మయన్మార్ ఉంది. మయన్మార్కి మనకి మధ్యలో ఏ ఛానల్ పెట్టుకున్నాం? ఇక్కడ మయన్మార్లో కోకో ఐలాండ్స్ ఉంటాయి. ఐలాండ్స్ అంటే దీవులు. ఈ కోకో ఐలాండ్స్కి మనకి మధ్య అంటే మయన్మార్కి మనకు మధ్య ఈ కోకో ఛానల్ అనేది ఒక సరిహద్దుగా పెట్టుకున్నాం. కోకో ఛానల్ అనేది సరిహద్దుగా పెట్టుకున్నాం. మళ్ళీ మీకు కన్ఫ్యూజన్ లేకుండా చెప్తున్నాను, చూడండి ఒక్కసారి. దీనికి ఏదైతే శ్రీలంకకి మనకు మధ్య పాక్ స్ట్రైట్ అంటున్నాం, ఇక్కడ చూసినట్టయితే మాల్దీవులకి మనకు మధ్య 8 డిగ్రీ ప్యారలల్ అంటున్నాం, ఇక్కడ చూసినట్టయితే మయన్మార్కి మనకు మధ్య కోకో ఛానల్ అంటున్నాం. అలా కాకుండా ఏదైతే ఇండోనేషియాకి మనకు మధ్య గ్రేట్ ఛానల్ అంటున్నాము. గ్రేట్ ఛానల్, ఛానల్స్ అంటే ఏం లేదు, నీటి రహదారులు. రెండు దేశాలకు మధ్య ఉన్న నీటి రహదారులే ఛానల్ అంటున్నాం. అక్కడ భూమి కాకుండా ఆ రెండింటి మధ్య జలం ఉంటుంది. ఆ జలాన్నే మనం సరిహద్దుగా గుర్తిస్తున్నాం. ఈ రకంగా అనేక రకమైన సరిహద్దులు ఉన్నాయి. మరి ఈ సరిహద్దు విషయంలో ఏదైనా సమస్యలు ఉన్నాయా? మనకి శ్రీలంక కానీ మనం చూసినట్టయితే యాక్చువల్గా మనకి 3 రకాల సరిహద్దులు ఇక్కడ కనిపిస్తాయి శ్రీలంకలో. ఇందాక మనం పాక్ స్ట్రైట్ అనుకున్నాం, కానీ రెండోది మన్నార్ సింధు శాఖ. ఈ రెండు కూడా జల సరిహద్దులు. ఇంకొకటి భూ సరిహద్దు కూడా ఉంది. ఏంటిది అది? ఆడమ్స్ బ్రిడ్జ్ అంటారు. ఆడమ్స్ బ్రిడ్జ్ అంటారు. ఈ 3 కూడా దీనిలో సరిహద్దులే. ఆడమ్స్ బ్రిడ్జి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందని అడుగుతున్నాడు, చాలా ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? తమిళనాడులోని ధనుష్కోటి నుంచి, ఆ తర్వాత శ్రీలంకలోని తలైమన్నార్ వరకు ఇది విస్తరించి ఉంది. ఆనాటి కాలంలో శ్రీరాముడు దీన్ని నిర్మించాడనే ఒక కథనం కూడా ఉంది. మరి రీసెంట్గా ఇక్కడ ఏం చేస్తున్నారు ప్రభుత్వం? సేతు సముద్రం కెనాల్ అనే దాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఈ ఆడమ్స్ బ్రిడ్జిని పడగొట్టాలనుకుంటున్నారు. ఆడమ్స్ బ్రిడ్జిని పడగొట్టాలనుకుంటున్నారు. మరి మొన్న రీసెంట్గా బిట్ అడిగాడు, ఆడమ్స్ బ్రిడ్జిని పడగొట్టాలనేది బ్రిటిష్ కాలం నుంచి ఉంది. మరి రీసెంట్గా గవర్నమెంట్ ప్రపోజ్ చేసినప్పుడు ఏ ఒక్క రాష్ట్రం దానికి సపోర్ట్ చేసింది? అన్ని రాష్ట్రాలు, భారతదేశంలో అన్ని రాష్ట్రాలు దాన్ని వ్యతిరేకించాయి. గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఒకే ఒక్క రాష్ట్రం దానికి సపోర్ట్ చేసింది. ఏ రాష్ట్రం చెప్పగలరా? తమిళనాడు రాష్ట్రం దాన్ని, ఒకే ఒక రాష్ట్రం దాన్ని సపోర్ట్ చేసింది. సో ఈ రకంగా శ్రీలంకకి మనకున్న సమస్యలు ఉన్నాయి. మరి శ్రీలంకకి మనకున్న సమస్యలు, ముఖ్యమైన సమస్య కచాతీవు దీవులు. కచాల్ దీవులు కాదు,
కచాతీవు దీవులు. మరి ఈ కచాతీవు దీవుల్ని మరి రీసెంట్గా 1970లో వాళ్ళకి ఇచ్చేయడం వల్ల భారతదేశం శ్రీలంకకు దానం చేసింది. దాంతో సమస్య పరిష్కరించబడింది. ఈ రకంగా జల సరిహద్దులు వాటికి ఉన్న సమస్యలు కూడా మనం చెప్పుకున్నాం ఇక్కడ. మరి ఆ తర్వాత మనం చూసినట్టయితే భారతదేశానికి ఉన్న చిట్ట చివరి ప్రాంతాలు ఏంటి? చాలా ఇంపార్టెంట్. చిట్ట చివరి ప్రాంతాలు ఏంటి? మనం యాక్చువల్గా భారతదేశాన్ని చూసినప్పుడు జమ్మూ కాశ్మీరు ఇటు రాష్ట్రాల వారీగా చూస్తే ఇటు చివర ఉత్తర చివర జమ్మూ కాశ్మీర్, దక్షిణ చివర తమిళనాడు, మరి పశ్చిమ చివర గుజరాత్, ఇటు తూర్పు చివరగా అరుణాచల్ ప్రదేశ్ చూస్తాం. అలా కాకుండా పాయింట్స్ వారీగా మరి చిట్ట చివర పాయింట్స్గా మనం గుర్తించాలంటే చాలాసార్లు అడుగుతున్నారు దీన్ని. బాగా చూడండి. ఉత్తర చివర ప్రాంతం, దక్షిణ చివర ప్రాంతం, పశ్చిమ చివరి ప్రాంతం, తూర్పు చివరి ప్రాంతం గుర్తుపెట్టుకోవాలి. ఉత్తర చివరి ప్రాంతం ఈ ప్రాంతంలో ఉంటుంది. దాన్ని ఇందిరా పాస్ లేదా ఇందిరా కాల్ అంటారు. ఏమంటారు? ఇందిరా కాల్ అంటారు. జస్ట్ ఇందిరా కాల్ అని బిట్టు చదివితే సరిపోదు. అది ఎక్కడుంటుంది? ఇక్కడున్న కారాకోరం అనే ఒక పర్వత వ్యవస్థ ఉంది ఇక్కడ. ఆ పర్వత వ్యవస్థ మీద ఇందిరా కాల్ లేదా ఇందిరా పాస్ అనే దాని దగ్గరలో ఉన్నదాన్నే మనం ఇందిరా కాల్ అంటున్నాము. దాన్నే కిలిక్ దావన్ పాస్ ఏమంటున్నారు? కిలిక్ దావన్ పాస్. మరి ఈ కిలిక్ దావన్ పాస్ దగ్గర ఉన్న ఈ పాయింట్ని మనం ఏమంటున్నామంటే ఇందిరా కాల్ లేదా ఇందిరా పాస్ అంటున్నాం. ఇదే ఉత్తర చివర ప్రాంతం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మరి దక్షిణ చివర ప్రాంతం ఏంటి? దక్షిణ చివర ప్రాంతం మెయిన్లాండ్లో అయితే మనం ఏం గుర్తిస్తున్నాం? కేప్ ఆఫ్ కెమెరూన్. ఇది ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో దక్షిణ చివర అగ్రానంగా మనం దేనికి గుర్తిస్తున్నాం? కేప్ ఆఫ్ కెమెరూన్ ప్రాంతాన్ని గుర్తిస్తున్నాం. దీన్నే మనం ఏమంటున్నాం? తమిళనాడు యొక్క కన్యాకుమారి అగ్రము, కన్యాకుమారి యొక్క అగ్ర ప్రాంతంగా మనం గుర్తిస్తున్నాం. అలా కాకుండా భారతదేశాన్ని మొత్తానికి కానీ మనం చూసినట్టయితే ఇక్కడ ఏదైతే అండమాన్ నికోబార్ ఉందో నికోబార్ దీవుల యొక్క చివరి ఐలాండ్గా అంటే దీవుగా గుర్తించబడ్డ పెద్ద దీవి దాన్ని ఏమంటున్నాం? గ్రేటర్ నికోబార్ అంటున్నాం. ఇక్కడ చూడండి ఒక్కసారి. ఈ గ్రేటర్ నికోబార్లో ఈ చివరగా ఉన్న పాయింట్ని మనం దక్షిణ చివరి పాయింట్గా మనం గుర్తిస్తున్నాం. దాన్ని ఏమంటున్నారు? పిగ్మేలియన్ పాయింట్ లేదా పారసన్ పాయింట్ లేదా ఇందిరా పాయింట్. ఏ పాయింట్లు అంటున్నాం? పారసన్ పాయింట్ లేదా పిగ్మేలియన్ పాయింట్ లేదా ఇందిరా పాయింట్గా మనం పేర్కొంటున్నాము. ఇన్ని 3 రకాలుగా పేర్కొంటున్నాం. అయితే 2004లో వచ్చిన సునామీ తాకిడికి ఈ పాయింట్ నాశనమైపోయింది ప్రస్తుతం. అది కూడా గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత వెస్టర్న్గా చూసినట్టయితే పశ్చిమంగా చూసినట్టయితే అంటే పశ్చిమ చివరగా ఉన్న పాయింట్ పేరేంది? ధార్కా. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. పశ్చిమ చివరగా ఉన్న పాయింట్ని ధార్కా అంటున్నాం. ఇది ఎక్కడ ఉంది? రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతంలో ఉంది. రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతంలో ఉంది. ఇటు తూర్పుగా చూసినట్టయితే కిచుతు లేదా కిముతు, కిచుతు లేదా కిముతు అంటున్నాం. ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తూ ఉంది. ఈ రకంగా 4 రకాల పాయింట్స్ని మనం గమనించడం జరిగింది. ఆ తర్వాత మనం చూసినట్టయితే దీవులు, భారతదేశం యొక్క దీవులు. భారతదేశానికి ఎన్ని దీవులు ఉన్నాయి, అవి ఎక్కడ విస్తరించి ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. మరి అసలు దీవులు అనేది చాప్టర్ వచ్చినప్పుడు మనం దీవి అనేది ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. దీవి అనేదాన్ని మనం చూసినట్టయితే దీవి అనగా ఒక భౌగోళిక ప్రాంతం, ఏదైనా భౌగోళిక ప్రాంతం తన చుట్టూ నీటిని ఆవరించి ఉంటుందో లేదా నీటిని కలిగి ఉంటుందో దాన్ని మనం దీవిగా చెప్పుకుంటున్నాం. మరి దీవులుగా చెప్పుకుంటున్నప్పుడు ప్రపంచంలో మొత్తం ఎన్ని దీవులు ఉండొచ్చని అంచనా వేయబడ్డాయంటే 5,000 చిల్లర దీవులు ఉన్నట్టుగా అంచనా వేయబడ్డాయి. వీటిలో పసిఫిక్ మహాసముద్రంలో అత్యధికంగా దీవులు ఉన్నాయనుకుంటున్నారు. మరి దీవులన్నీ కూడా ఒక సమూహంగా ఉంటే దాన్ని మనం ఆర్చిపెలాగో అంటున్నాము. ఏమంటున్నాం? ఆర్చిపెలాగో.
దీవుల సమూహాన్ని ఆర్చిపెలాగో అంటున్నాం. ప్రపంచంలో అతిపెద్ద ఆర్చిపెలాగోగానే ఏ దేశాన్ని మనం చెప్తున్నాం? ఇండోనేషియాని. దరిదాపులో అనేక వేల దీవుల సమాహారంగా ఇండోనేషియా అని చెప్తున్నారు కాబట్టి అతిపెద్ద దీవుల సమూహంగా ఆర్చిపెలాగోగా ఇండోనేషియాను గుర్తించాం. మరి రెండవ పెద్ద ఆర్చిపెలాగోగా ఫిలిప్పీన్స్ని మనం గుర్తించడం జరిగింది. మరి భారతదేశంలో చూసినట్టయితే భారతదేశం మొత్తంలో కూడా 247 దీవులు ఉన్నాయి. వీటిలో భారతదేశంలో ఒక్కసారి ఇటు చూడండి. భారతదేశానికి ఈ ప్రాంతంలో ఉన్న దీవుల సమూహాన్ని అండమాన్ నికోబార్ అంటున్నాం. ఈ ప్రాంతంలో ఉన్న దీవుల సమూహాన్ని మనం లక్షద్వీపులుగా పేర్కొంటున్నాం. భారతదేశంలో ఇవి చాలా ఇంపార్టెంట్ దీవుల సమూహాలు. అటు చూసినట్టయితే మొత్తం భారతదేశంలో 247 దీవులు అంటున్నాం. 247లో మనకి బంగాళాఖాతంలో 204 దీవులు, తక్కినవి అరేబియా సముద్రంలో ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని ఆఫ్షోర్ దీవులు ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే ఈ ప్రాంతంలో శ్రీలంకకి మనకు మధ్య ధనుష్కోటి అని కొన్ని ఆఫ్షోర్ దీవులు ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఇక్కడ మహారాష్ట్ర దగ్గర ఏదైతే బాంబే ఉందో అక్కడ సాల్సెట్టి అనే ఒక దీవు ఉంది. ఆ తర్వాత గుజరాత్ దగ్గర అలియాబాట్ అనే ఒక దీవు ఉంది. వీటిని తప్పిస్తే తక్కినవన్నీ కూడా ఈ దీవుల సమూహాల్లోనే ఉన్నాయి. మొత్తం 247 దీవుల్లో 204 మళ్ళీ గుర్తుంచుకోవాలి బే ఆఫ్ బెంగాల్లోనూ, మిగిలినవి అరేబియా సముద్రంలోని కొద్దిగా మాత్రమే ఆఫ్షోర్ దీవులుగా ఉన్నాయి. వీటిలో చూసినట్టయితే ఇక్కడ మనం చూస్తున్నాం అండమాన్ నికోబార్ దీవులు. ఈ అండమాన్ నికోబార్ దీవులు అనేవి బాగా గుర్తుపెట్టుకోండి, అగ్నిపర్వత ఉద్భేదిత దీవులుగా చెప్పవచ్చు. అగ్నిపర్వత ఉద్భేద దీవులు అంటే అగ్నిపర్వతాలు బ్రద్దలైనందువల్ల భూమిలో నుండి ఏర్పడ్డ దీవులుగా చెప్తున్నారు వీటిని. ఎందుకని? భారతదేశంలో ఈ ప్రాంతంలోనే అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఉన్న 2 అగ్నిపర్వతాలు భారతదేశంలో ఈ ప్రాంతంలోనే మనకు కనిపిస్తాయి కాబట్టి వీటిని అగ్నిపర్వత ఉద్భేదిత దీవులు అన్నారు. మరి ఇక్కడ కూడా మీరు ఒకటి గమనించాలి, ఖచ్చితంగా వీటి లొకేషన్ గుర్తుపెట్టుకోవాలి. లొకేషన్ చూడండి ఒక్కసారి. ఈ కింద 6 డిగ్రీల 45 సెకండ్ల ఉత్తర అక్షాంశము నుండి అది 13 డిగ్రీల 45 సెకండ్ల ఉత్తర అక్షాంశము మధ్యలో విస్తరించున్నాయి. అదేవిధంగా ఇక్కడ ఇటు నుంచి ఇటు ఎంతవరకు విస్తరించున్నాయంటే 92 డిగ్రీల 10 సెకండ్ల నుండి ఈస్ట్ రేఖాంశం నుండి ఇక్కడ 94 డిగ్రీల 15 సెకండ్ల ఈస్ట్ రేఖాంశం. ఈ ఈస్ట్ నార్త్ అనేది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఒక్కసారి. 6 డిగ్రీలు ఎక్కడి నుంచి 6 డిగ్రీల 45 సెకండ్ల నార్త్ రేఖాంశం నుంచి 13 డిగ్రీల 45 డిగ్రీల నార్త్ రేఖాంశం మధ్యలోను, అదేవిధంగా 92 డిగ్రీల 10 సెకండ్ల ఈస్ట్ రేఖాంశం నుండి, ఇది అక్షాంశం, ఇది రేఖాంశం నుండి 94 డిగ్రీల 15 సెకండ్ల ఈస్ట్ రేఖాంశం మధ్యలో విస్తరించున్నాయి. ఈ విస్తరణ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ అండమాన్ నికోబార్ దీవులు అనేవి ఇవి ఒక చాపాకారంలో ఉంటాయి. చాపాకారం అంటే జస్ట్ కర్వ్గా ఉంటాయి. కొంచెం అర్ధచంద్రాకారంలో ఉన్నట్టు ఈ రకంగా ఉంటాయి. సో వీటిని మనం చూసినట్టయితే వీటిల్లో అండమాన్ సముదాయము, నికోబార్ సముదాయం అని రెండిటిగా వర్గీకరించవచ్చు. చూడండి, ఇక్కడ దాకా అండమాన్ సముదాయం, ఇక్కడ దాకా ఇది 10 డిగ్రీ ఛానల్. ఏ ఛానల్ అండమాన్ సముదాయాన్ని, నికోబార్ సముదాయాన్ని విభజిస్తుంది? 10 డిగ్రీ ఛానల్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఛానల్స్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. 10 డిగ్రీ ఛానల్ ఈ 2 సమూహాలని విభజిస్తుంది. ఇప్పుడు అండమాన్ సముదాయాన్ని తీసుకుందాం, తర్వాత నికోబార్ సముదాయాన్ని చదువుదాం. ఫస్ట్ అండమాన్ సముదాయాన్ని తీసుకుందాం. అండమాన్ సముదాయాన్ని తీసుకున్నప్పుడు అండమాన్ సముదాయంలో కూడా మళ్ళా మనము రెండిటిగా విభజించవచ్చు. ఎలా విభజించవచ్చు? ఈ మొత్తం కలిపి దీన్ని గ్రేటర్ అండమాన్ అంటున్నాం. ఏమంటున్నాం? గ్రేటర్ అండమాన్. ఆ తర్వాత దీన్ని లిటిల్ అండమాన్. ఇది గ్రేటర్ అండమాన్, ఇది లిటిల్ అండమాన్. ఈ రకంగా అండమాన్ని మళ్ళీ మనం రెండుగా విభజిస్తున్నాం. చూడండి, ఇక్కడ అండమాన్, దీన్ని
గ్రేటర్ అండమాన్, లిటిల్ అండమాన్గా విభజిస్తున్నాం. ఇదంతా గ్రేటర్ అండమాన్, ఇది లిటిల్ అండమాన్గా విభజిస్తున్నాం. లిటిల్ అండమాన్ చిన్నది, దాన్ని వదిలేస్తే గ్రేటర్ అండమాన్లో మనకి 3 పెద్ద దీవులు కనిపిస్తున్నాయి. ఒకటి నార్థన్ అండమాన్, గ్రేటర్ అండమాన్లో మనకి నార్థన్ అండమాన్, 2 మిడిల్ అండమాన్, 3 సదరన్ అండమాన్. 3 కనిపిస్తున్నాయి. చూడండి, నేను రాశాను ఇక్కడే. ఇదిగో నార్థన్ అండమాన్, ఇది మిడిల్ అండమాన్, ఇది సదరన్ అండమాన్. ఈ 3టిని కలిపి గ్రేటర్ అండమాన్ అంటున్నాం. మరి వీటిల్లో ఈ మొత్తంలో అండమాన్ దీవుల్లో అతి పెద్ద దీవేది, అతి చిన్న దీవేది? అతి పెద్ద దీవి వచ్చేసి ఏది? ఇది మిడిల్ అండమాన్. గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కూడా, మిడిల్ అండమాన్. ఇక్కడ ఒక్కొక్క దీవిని మనం తీసుకుందాం. నార్థన్ అండమాన్. ఏంది నార్థన్ అండమాన్ యొక్క ప్రత్యేకత? అండమాన్ నికోబార్ దీవుల్లో నార్త్గా ఉండే దీవి ఏదని అడిగితే నార్థన్ అండమాన్ అని చెప్పాలి. ఇక్కడ చూడండి, సదరన్గా ఉన్న దక్షిణంగా ఉన్న దీవి ఏదని అడిగితే గ్రేటర్ నికోబార్ అని చెప్పాలి. జాగ్రత్తగా గమనించి మొత్తం మీద అడిగినప్పుడు. అలా కాకుండా కేవలం అండమాన్ గ్రూపులోనే నార్త్గా అంటే ఉత్తరంగా ఉన్న దీవి ఏదన్నప్పుడు నార్థన్ అండమాన్, దక్షిణంగా ఉన్న దీవి ఏదన్నప్పుడు లిటిల్ అండమాన్ అని చెప్పాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ నార్థన్ అండమాన్ ఏంది ఇంపార్టెంట్? ఈ మొత్తంలో కూడా నార్త్గా ఉంది ఇది, లేదా దీనిలో చూసుకున్నా నార్త్గానే ఉంది, ఉత్తరంగానే ఉంది. ఈ నార్థన్ అండమాన్ ఇంపార్టెంట్ ఏంటి అని మనం చూసినప్పుడు ఇక్కడ అండమాన్ నికోబార్ దీవుల్లోనే ఎత్తైన శిఖరమైన శాడిల్ పీక్, రెండోసారి చెప్తున్నాను, శాడిల్ పీక్ ఏందది? ఈ మొత్తంలో ఎత్తైన శిఖరం. ఈ సమాచారం దరిదాపులు మీకు ఏ టెక్స్ట్ బుక్కుల్లో ఉండదో చాలా జాగ్రత్తగా గమనించండి. శాడిల్ పీక్ అనేది ఈ ప్రాంతంలో ఉంటుంది. ఇది ఈ మొత్తంలో ఎత్తైన శిఖరంగా మనం చెప్పవచ్చు. ఆ తర్వాత భారతదేశంలో 2 అగ్నిపర్వతాలు ఉన్నాయని చెప్పుకున్నాం. వాటిల్లో క్రియారహిత అగ్నిపర్వతం నార్కోండం. క్రియారహిత అంటే ఎటువంటి క్రియ ఉండదు, యాక్టివ్నెస్ లేదు, ఊరికే నిర్లిప్తంగా ఉంది. అటువంటి అగ్నిపర్వతం నార్కోండం ఎక్కడుంది? ఇది నార్థన్ అండమాన్లో ఉంది. గమనించాలి. ఇప్పుడు 2 ఉన్నాయి నార్థన్ అండమాన్లో మనకి. ఏంటి అవి? ఒకటి శాడిల్ పీక్, 2 నార్కోండం అగ్నిపర్వతం. ఈ 2 నార్థన్ అండమాన్లో ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి సదరన్ అండమాన్ దగ్గరికి వచ్చాం. ఏంది సదరన్ అండమాన్ యొక్క ఇంపార్టెన్స్? మొత్తంలో మిడిల్ అండమాన్కి వచ్చాం. మిడిల్ అండమాన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఈ మిడిల్ అండమాన్ అనేది ఈ మొత్తం మీద పెద్ద దీవిగా గుర్తించవచ్చు. రెండోది ఏంటంటే బ్యారన్ అగ్నిపర్వతం ఉంది ఇక్కడ. ఏ అగ్నిపర్వతం ఉంది? బ్యారన్ అనే అగ్నిపర్వతం ఉంది. ఇది క్రియాజనిత అగ్నిపర్వతం. బాగా గుర్తించండి, ఇది క్రియారహిత అగ్నిపర్వతం, ఇది క్రియాజనిత అగ్నిపర్వతం. బ్యారన్ ఐలాండ్ అంటారు. ఈ బ్యారన్ ఐలాండ్ అనేది ఎప్పుడు పేలుతుందో ఎవడికి అర్థం కాని పరిస్థితి. అందుకనే ఇక్కడ జన సమాచారం అనేది పెద్దగా ఉండదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మిడిల్ అండమాన్ 2 ఇంపార్టెంట్ చెప్పాం. ఒకటి అన్నిటికన్నా పెద్దది, దీంట్లో అగ్నిపర్వతం ఉంది, బ్యారన్ అగ్నిపర్వతం ఉంది. 3 సదరన్ అండమాన్. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఈ మొత్తానికి అండమాన్ నికోబార్ దీవులు మొత్తానికి రాజధాని ఏంటి? పోర్ట్ బ్లేయర్. దీని యొక్క రాజధాని పోర్ట్ బ్లేయర్. ఇది సదరన్ అండమాన్లో ఉంది. మొన్న రీసెంట్గా క్వశ్చన్ ఇట్లా అడిగాడు, అండమాన్ నికోబార్ దీవుల యొక్క రాజధాని అయిన పోర్ట్ బ్లేయర్, అండమాన్ నికోబార్ దీవుల యొక్క రాజధాని ఏంది అని అడగలేదు. అండమాన్ నికోబార్ దీవుల రాజధాని అయిన పోర్ట్ బ్లేయర్ ఏ ఐలాండ్లో ఉంది అని అడిగాడు. సదరన్ ఐలాండ్లో ఉంది, సదరన్ అండమాన్లో ఉంది. జాగ్రత్తగా గమనించాలి. అయితే ఇక్కడ లిటిల్ అండమాన్, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏం లేదు పెద్దగా. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ 3టిని కలిపి గ్రేటర్ అండమాన్ అంటున్నాం. గ్రేటర్ అండమాన్కి లిటిల్ అండమాన్కి మధ్య ఉన్న సరిహద్దు ఛానల్ ఏంది? మధ్య ఉన్న పాస్ ఏంది? డంకన్ పాస్. ఇది కూడా చాలా సార్లు అడిగాడు. ఏంటిది అది? డంకన్ పాస్. మరి ఆ తర్వాత వచ్చేసి కార్నికోబార్. ఆ తర్వాత దీంతో మనకి అండమాన్, ఇది అండమాన్ సమూహము. ఈ అండమాన్ సమూహము అయిపోయింది. ఆ తర్వాత అండమాన్ సమూహం ఇక్కడ దగ్గరకు ఉంది. ఇదంతా కూడా నికోబార్ సమూహం. మరి అండమాన్ సమూహాన్ని నికోబార్ సమూహాన్ని 10 డిగ్రీ ఛానల్లో వేరు చేస్తూ ఉంది. ఏ ఛానల్ ఈ 2 సమూహాలని వేరు చేస్తూ ఉంది అంటాడు? 10 డిగ్రీ ఛానల్లో ఈ 2 సమూహాలను వేరు చేస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే
ఇక్కడ నికోబార్ సమూహం అంటున్నాం. నికోబార్ సమూహాన్ని మరలా మనం రెండుగా విభజించవచ్చు. నికోబార్ని మనం చూసినట్టయితే మరలా రెండుగా విభజించవచ్చు. గ్రేటర్ నికోబార్, కార్ నికోబార్, కమౌటా, కచల్, ట్రంకోటా, ఇవన్నీ కూడా దీంట్లో దీవులుగా మనం చెప్పొచ్చు. తర్వాత లిటిల్ నికోబార్, ఇవన్నీ కూడా దీంట్లో ఇదిగా చెప్పొచ్చు. ఇక్కడ చూసినట్టయితే ఈ సమూహం ఏదైతే నికోబార్ సమూహం ఉందో ఇక్కడ ఫస్ట్ గమనించాల్సింది, నికోబార్ సమూహంలో ఉత్తరంగా ఉన్న ఐలాండ్ ఏంది? కార్ నికోబార్. దక్షిణంగా ఉన్న ఐలాండ్ ఏంది? గ్రేటర్ నికోబార్. వీటిల్లో పెద్ద ఐలాండ్ ఏంది? గ్రేటర్ నికోబార్. చిన్న ఐలాండ్ ఏంది? పులోమావి దీవి. ఏందివి? పులోమి దీవి. పెద్దది గ్రేటర్ నికోబార్ కాగా చిన్నది పులోమి దీవి. ఇక్కడ చూసినట్టయితే అంటే ఈ సమూహం వరకు ఉత్తరంగా ఉన్న ఐలాండ్ ఏంది? కార్ నికోబార్. దక్షిణంగా ఉన్న ఐలాండ్ గ్రేట్ నికోబార్. ఇక్కడ చూసినట్టయితే కార్ నికోబార్ లిటిల్ అండమాన్కు మధ్య ఉన్న ఛానల్ ఏంటి? ఎన్ని క్వశ్చన్స్ అంటే కొన్ని వందల క్వశ్చన్స్ మీరు ఫ్రేమ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ 10 డిగ్రీ ఛానల్నే మనం ఇందాక ఏమనుకున్నాం? అండమాన్ నికోబార్ దీవుల మధ్య ఉన్న ఛానల్ ఏంటి? 10 డిగ్రీ ఛానల్ అన్నాం. మరి ఇక్కడ ఇట్ట కూడా అడగవచ్చు క్వశ్చన్, లిటిల్ అండమాన్కి కార్ నికోబార్కి మధ్య ఉన్న ఛానల్గా కూడా 10 డిగ్రీ ఛానలే. ఇట్ట కూడా క్వశ్చన్ అడగవచ్చు. మరి ఇక్కడ చూసినట్టయితే కార్ నికోబార్, ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే కార్ నికోబార్కి ఉత్తరంగా ఉన్న దీవి, నికోబార్లో ఉత్తరంగా ఉన్న దీవి. అంతేకాకుండా కార్ నికోబార్కి ఈ కమౌటాకి మధ్య పెంచల్ ఛానల్ ఉంది. చాలా జాగ్రత్తగా రాసుకోండి మీరు కావాలంటే ఏదైనా నోట్స్ మీద. కార్ నికోబార్కి కమౌటాకి మధ్య పెంచల్ ఛానల్ ఉంది. మరి కమౌటా కచల్కి మధ్య, కచల్ దీవులకి తర్వాత లిటిల్ నికోబార్ దీవికి మధ్యలో సోంబ్రేరీ ఛానల్ ఉంది. సోంబ్రేరీ ఛానల్ ఉంది. మరి అదే కాకుండా లిటిల్ నికోబార్కి ఆ తర్వాత గ్రేటర్ నికోబార్కి మధ్య ప్రైజ్ ఛానల్ ఉంది. దీన్నే సెయింట్ జార్జ్ ఛానల్ అని కూడా అంటారు. ఏ ఛానల్ అంటారో? సెయింట్ జార్జ్ ఛానల్ అని కూడా అంటారు. దాని కిందగా యాక్చువల్గా ఉన్న గ్రేట్ నికోబార్ ఉంది. ఇది పెద్ద దీవి. మరి దీనికి ఇక్కడ ఇండోనేషియాకి మధ్యలో ఉన్న ఛానల్ని గ్రేట్ ఛానల్ అంటున్నాము. ఇండోనేషియాకి మధ్యలో ఉన్న ఛానల్ని గ్రేట్ ఛానల్ అంటున్నాం. ఈ గ్రేట్ నికోబార్కి కింద భాగాన్ని భారతదేశానికి దక్షిణ చివర పాయింట్ అయిన ఇందిరా పాయింట్ లేదా పిగ్మేలియన్ పాయింట్ లేదా పార్సనాథ్ పాయింట్ అనే పాయింట్ ఈ ప్రాంతంలో ఉన్నది. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఇది దీని యొక్క ఫిజికల్ సిచ్యువేషన్. దేనికి? అండమాన్ నికోబార్ యొక్క ఫిజికల్ సిచ్యువేషన్ని మనం చెప్పుకున్నాం. ఇక్కడి నుంచి వీళ్ళ యొక్క అసలు ఏ ఏ జాతులు ఉంటాయి అండమాన్ నికోబార్ దీవుల్లో మనం చూసినట్టయితే, ఈ అండమాన్ నికోబార్ దీవులు ఒకప్పుడు యాక్చువల్గా ఎవరైతే భారతదేశానికి వలస వచ్చిన జాతుల ఆదిమ జాతులు ఇక్కడ జీవించాయని చెప్పుకుంటారు. బ్రిటిష్ వారి కాలంలో ఇక్కడ భారతీయుల్ని కారాగారంలో బంధించడానికి ఈ దీవులు ఉపయోగపడ్డాయి. ప్రస్తుతం ఈ దీవుల్ని యాక్చువల్గా చూస్తే ఇక్కడ ఎవరు నివసిస్తున్నారు? నీగ్రుటోలు నివసిస్తున్నారు. వీటిలో అనేక రకమైన జాతులు ఉన్నాయి. సెంటినలీస్, వీటిలో అనేక రకమైన జాతులు ఉన్నాయి. సెంటినలీస్ అనే జాతి, ఉరికి అనే జాతి, అనేక జాతులు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా నీగ్రోస్గా మనం చెప్పవచ్చు. నీగ్రుడో జాతి, వివిధ రకాల నీగ్రోలు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. వీరందరూ కూడా ఆదిమ జాతులు. వీళ్ళందరూ కూడా పురాతన రకమైన వ్యవసాయ విధానాల్ని అవలంబిస్తున్నారు. మరి వీరి యొక్క ప్రధానమైన వ్యవసాయంలో ప్రధానంగా వీరు పండించే పంట ఆహార పంట వరిగా మనం చెప్పుకోవచ్చు. మరి వరిని వీరు ముఖ్యంగా ఈ ప్రాంతంలో అండమాన్ ప్రాంతంలో వరిని పండిస్తున్నారు. మరి వాణిజ్య పంటలు ఏమైనా పండిస్తున్నారా అని మనం కానీ ఒకసారి ఆలోచించినట్టయితే 2 రకాల వాణిజ్య పంటలు ఈ ప్రాంతంలో పండించడం జరుగుతుంది. ఒకటి కొబ్బరి, 2 వక్కలు. బాగా వినండి, 1 కొబ్బరి, 2 వక్కలు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ ప్రాంతం అంతా కూడా వరిని పండిస్తే, మరి అండమాన్ సమూహం అంతా కూడా వరిని పండిస్తే, నికోబార్ సమూహం అంతా కూడా వాణిజ్య పంటలైన కొబ్బరి మరియు వక్కలను పండిస్తున్నారు. మరి వీళ్ళ జీవనాధారం మొత్తం కూడా ఆహార సేకరణ, అంతేకాకుండా చేపల పట్టడం మీద ఆధారపడి ఉంది. ఇది అండమాన్ నికోబార్ దీవుల గురించిన మొత్తం సారాంశం ఇది. మరి అండమాన్ నికోబార్ దీవుల తర్వాత మనకి
మరి ఒక పెద్ద దీవులుగా చెప్పుకోబడ్డ దీవులు లక్షద్వీపులు. ఇప్పుడు మనం లక్షద్వీపుల గురించి మాట్లాడుకుందాం. భారతదేశంలోని అతిపెద్ద దీవులుగా ఇంతకుముందు అండమాన్ నికోబార్ దీవుల గురించి మనం చర్చించాం. రెండవ అతిపెద్ద దీవులుగా లక్షద్వీపుల గురించి ఇప్పుడు కంప్లీట్గా దీని గురించి చర్చిస్తున్నాం. లక్షద్వీపులు మనం చూసినట్టయితే భారతదేశం యొక్క నైరుతి ప్రాంతంలో అరేబియా సముద్రంలో ఇవి ఏర్పడి ఉన్నాయి. ఇవి కేరళ నుంచి చూసినట్టయితే 300 కిలోమీటర్ల మేర, కేరళకి 300 కిలోమీటర్ల మేర అంటే చూడండి ఒక్కసారి, ఇది కేరళ అయితే ఇది కేరళ ప్రాంతం. మరి ఈ కేరళ ప్రాంతానికి ఇవి జస్ట్ 300 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. మరి వీటిని చూసినట్టయితే భారతదేశంలో అతిపెద్ద ప్రవాళ దీవులుగా వీటిని చెప్పుకోవచ్చు. ప్రవాళ దీవులు గుర్తుపెట్టుకోవాలి. అండమాన్ నికోబార్ దీవులు మనం అగ్నిపర్వత ఉద్భేద దీవులు ఉన్నాం, వీటిని ప్రవాళ దీవులు అంటున్నాం. ప్రవాళ దీవులు అంటే ఏంటి? ఏదైతే సముద్రంలో కొన్ని పురుగుల్లాంటి ఒక జీవులు ఉంటున్నాయి, చిన్న చిన్న పురుగుల్లాగా, వాటిని ప్రవాళాలు అంటారు. ఆ ప్రవాళాలు వాటి యొక్క పైన కాల్షియం కార్బోనేట్తో ఏర్పడబడ్డ ఒక పెంకు ఉంటుంది. ఇవి చనిపోయేటప్పుడు కొన్ని లక్షలు ఒక సమూహాలుగా వచ్చేసి ఒక ప్రాంతంలో కూడి చనిపోతాయి. మరి చనిపోయినప్పుడు ఆ పెంకులన్నీ కలిసి ఒక ముద్దగా మారి అవి సముద్రం అడుగును నిక్షేపణ అవుతాయి. సంవత్సరాల తరబడి ఒకే ప్రాంతంలో అవి చనిపోతాయి. కాబట్టి ఆ యొక్క ముద్దలో ఒకదాని మీద ఒకటి లేయర్స్గా ఏర్పడి ఒక దీవులుగా పైకి ఆవిర్భవించాయి. వీటిని మనం ప్రవాళ దీవులు అంటున్నాము. ప్రపంచంలో అతిపెద్ద ప్రవాళ దీవులు అనేకం ఉన్నాయి. ఆస్ట్రేలియా దగ్గర గ్రేట్ చాన్ అనేది అతిపెద్ద ప్రవాళ దీవుగా మనం చెప్పుకోవచ్చు. మరి భారతదేశంలో అతిపెద్ద ప్రవాళ దీవులుగా మనం చెప్పుకుంటుంది లక్షద్వీపులుగా మనం చెప్తున్నాం. మళ్ళీ ఒకసారి ఏనండి, ప్రపంచంలో అతిపెద్ద ప్రవాళ దీవి గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఇన్ ఆస్ట్రేలియా. గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఇన్ ఆస్ట్రేలియా. మరి భారతదేశంలో లక్షద్వీపులు అతిపెద్ద ప్రవాళ దీవులు. మరి ఈ ప్రవాళ దీవులను మనం చూసినట్టయితే లక్షద్వీపులు మనకి కేరళకి 300 కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రంలో విస్తరించి ఉన్నాయి. మరి ఈ ప్రవాళ దీవుల్లో మొత్తం దీవులు 36 దీవులుగా చెప్పుకోవచ్చు. ఈ 36 దీవులు 32 చదరపు కిలోమీటర్ల వైశాల్యాన్ని కలిగి ఉన్నాయి. అయితే వీటిలో చాలా జాగ్రత్తగా గమనించాలి. 25% ప్రాంతం మాత్రమే జీవనానికి అనుకూలంగా ఉంది. అంటే మనుషులు జీవించడానికి ఇందులో ఎంత భాగం అనుకూలంగా ఉంది? 25% మాత్రమే. చాలాసార్లు అడిగడి క్వశ్చన్, లక్షద్వీపుల్లో ఎంత ప్రాంతంలో మనుషులు జీవించగలుగుతున్నారు? 25% మాత్రమే జీవిస్తున్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మొత్తం ఇక్కడ జీవించే జనాభాలో 97% ముస్లింలే. ఎంతమంది? 97% జనాభా ముస్లింలే. అంతేకాకుండా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ ప్రాంతంలో యాక్చువల్గా షెడ్యూల్ ట్రైబ్స్ అనేది లేరు. షెడ్యూల్ ట్రైబ్స్ అంటే షెడ్యూల్ తెగలు, షెడ్యూల్ ఎస్టీలు అంటాం మనం. ఈ షెడ్యూల్ తెగలు లేని కేంద్రపాలిత ప్రాంతం ఏది అన్నప్పుడు లక్షద్వీపులను గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ లక్షద్వీపుల్లో మనం చూసినట్టయితే యాక్చువల్గా ఇక్కడ ఆహార పంట ఏంటి? ఇలా వాణిజ్య పంట కొబ్బరే, ఆహార పంట కూడా కొబ్బరే. ఈ కొబ్బరిని ఎక్స్పోర్ట్ చేసి తమకు కావలసిన ఆహార ధాన్యాల్ని దిగుమతి చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు. కానీ విచిత్రం ఏంటంటే ఇంత దూరంలో ఉన్న వీళ్ళు కూడా అక్షరాస్యతలో భారతదేశంలోని అనేక రాష్ట్రాల కన్నా ముందున్నారు. కేరళ తర్వాత అత్యధిక అక్షరాస్యత గల ప్రాంతం ఇదే, అత్యధిక సెక్స్ రేషియో కలిగిన ప్రాంతం కూడా ఇదిగా గుర్తుంచుకోవచ్చు. అంతగా అభివృద్ధి చెందింది. మరి వీళ్ళ యొక్క జీవనాధారం మెయిన్ అంటే కొబ్బరితో పాటు చేపలు పట్టడం మీద వీళ్ళ జీవనాధారం ఆధారపడి ఉంది. ఆ తర్వాత మనం చూసినట్టయితే లక్షద్వీపుల్లో ముఖ్యంగా అసలు ఏ దీవులు ఉన్నాయి? ఫస్ట్ లక్షద్వీపులు కానీ మనం చూసినట్టయితే దీని యొక్క ఇక్కడ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది వీటి యొక్క అక్షాంశ రేఖాంశాలను ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉన్నాయి ఇవి? ఇది 8 డిగ్రీల ఛానల్ అన్నాం. 8 డిగ్రీల నార్థన్ అక్షాంశం నుంచి ఉత్తర అక్షాంశం నుంచి ఇక్కడ
12 డిగ్రీల ఉత్తర అక్షాంశం మధ్య విస్తరించి ఉన్నాయి. అదే రేఖాంశ పరంగా చూసినట్టయితే దీన్ని రేఖాంశం అంటాం. మరి రేఖాంశాల పరంగా చూసినట్టయితే ఇక్కడ 72 డిగ్రీల తూర్పు రేఖాంశం నుంచి 74 డిగ్రీల తూర్పు రేఖాంశం మధ్య విస్తరించి ఉన్నాయి. ఇది మీరు ఖచ్చితంగా బట్టి పట్టాలి. ప్రతిదానికి కూడా అక్షాంశ రేఖాంశాల మధ్య ఏ విధంగా అమరి ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో దాన్ని పక్కన పెడితే వీటిల్లో మా లక్షాదీవుల్లో ఉత్తరంగా ఉన్న దీవి ఏది? కోరాదేవి. దక్షిణంగా ఉన్న దీవి ఏది? మినిక్కాయ దీవి. క్వశ్చన్స్ దీని నుంచి కూడా ఒక 10-15 లేదా 20-25 క్వశ్చన్స్ మీరే తయారు చేసుకోవాలి. పెద్ద దీవి ఏది? చిన్న దీవి ఏది? దక్షిణంగా ఉన్న దీవి ఏది? ఉత్తరంగా ఉన్న దీవి ఏది? మరి ఇది వీటిల్లో ఏ దీవుల మధ్య ఇది 11 డిగ్రీ ఛానల్ ఉన్నది? గుర్తుపెట్టుకోండి. అమీన్ అగర్తి దీవులకి కన్ననూరు దీవులకి మధ్య ఉన్న ఛానల్ ఏంది అని అడిగాడు ఇటీవల కాలంలో. ఏమని అడిగాడు? ఇక్కడ అమీన్ దీవులకి కన్ననూరు దీవులకు మధ్య ఉన్న ఛానల్ ఏంటి? 11 డిగ్రీ ఛానల్. జాగ్రత్తగా గమనించాలి. ఆ తర్వాత కవర్తి. ఏంటిది కవర్తి అనేది? ఇది లక్షాదీవుల యొక్క రాజధాని. లక్షాదీవుల రాజధాని అయిన కవర్తి ఏ దీవుల సమూహంలో ఉంది? చూడండి, క్లియర్ కనిపిస్తుంది మీకు. ఏ దీవుల సమూహంలో ఉంది? కన్ననూరు దీవుల సమూహంలో ఉంది. ఏ దీవుల సమూహంలో ఉంది? ఇదంతా కన్ననూరు దీవుల సమూహం. ఈ కవర్తి అనేది దీని రాజధాని ఈ దీవుల సమూహంలో ఉంది. మరి ఇక్కడ 9 డిగ్రీ ఛానల్ లక్షాదీవుల్లోని ఏ దీవుల మధ్య ఉంది? ఇక్కడ సుహ్రేలీకి మినిక్కాయ దీవుల మధ్య ఉంది. ఏంటి మినిక్కాయ దీవి యొక్క ఇంపార్టెంట్? అతిపెద్ద దీవి, దక్షిణంగా ఉన్న దీవి కూడా ఇదే వీటిల్లో. అంతేకాకుండా మినిక్కాయ దీవి యొక్క ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే 8 డిగ్రీ ఛానల్ దీని గుండా ప్రయాణిస్తూ ఉంది. 8 డిగ్రీ ఛానల్ దీని గుండా ప్రయాణిస్తూ ఉంది. ఏ దీవి గుండా 8 డిగ్రీ ఛానల్ ప్రయాణిస్తుందంటే మినిక్కాయ గుండా ప్రయాణిస్తూ ఉంది. అంతేకాకుండా ఏ దీవికి మాల్దీవులకు మధ్య 8 డిగ్రీ ఛానల్ ఉందంటే అది కూడా మినిక్కాయ దీవికి మధ్యలో. మినిక్కాయ దీవికి మాల్దీవులకు మధ్యలో 8 డిగ్రీ ఛానల్ ఉంది. 2 రకాలుగా అడుగుతున్నాడు క్వశ్చన్స్. 8 డిగ్రీ ఛానల్ ఏ దీవి గుండా ప్రయాణిస్తుంది? మినిక్కాయ దీవి గుండా. 8 డిగ్రీ ఛానల్ ఏ దీవికి మాల్దీవులకు మధ్యలో ఉంది? మినిక్కాయ దీవి. ఇది చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. సో లక్షాదీవులు ఈ రకంగా మనం వాటి యొక్క దీవుల సమూహాన్ని, వాటిని వేరు చేస్తున్న అనేక రకాలైన ఛానల్స్ని, అంతేకాకుండా అక్కడ ఏ ఏ జాతులు జీవిస్తున్నారు, వాళ్ళ యొక్క ఆహార అలవాట్ల గురించి మనం ఇప్పుడు చర్చించుకున్నాం. మరి ఈ విషయాల్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. సో ఇప్పుడు మనం మొత్తం కూడా అంటే నియర్లీ 9 పాయింట్లు మనం భారతదేశ క్షేత్రీయ అమరికలో ఏ పాయింట్లు భారతదేశం క్షేత్రీయంగా ఏ విధంగా అమరిక ఉందనే దాని గురించి మొత్తం కూడా మనం 9 పాయింట్లు చెప్పుకున్నాం. దాని యొక్క ఉనికి, వైశాల్యం, రాజకీయ విభాగాలు, అంతేకాకుండా దాని యొక్క భూ సరిహద్దులు, జల సరిహద్దులు, వాటి సమస్యలు, ఆ తర్వాత సరిహద్దు చివరి ప్రాంతాల గురించి, అంతేకాకుండా మన దీవుల గురించి కూడా లాస్ట్గా దీవుల గురించి కూడా మనం క్షుణ్ణంగా ఇక్కడ మనం చర్చించడం జరిగింది. మరి వీటి అన్నింటిని కూడా మీరు మ్యాప్ని ఆధారం చేసుకునేసి ఏదైతే మీ దగ్గర అట్లాస్ ఉంటుందో ఆ అట్లాస్ ఆధారంగా దీన్ని స్టడీ చేస్తే మీకు మంచి ఫలితాలు లభిస్తాయి.